6వ వచనము. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఎలీయాబును చూసినప్పుడు బలంగా కనిపించాడు, ఎత్తుగా కనిపించాడు. భలే ఉన్నాడే, బహుశా వీడై ఉంటాడు అని చెప్పి సమూయేలు అనుకున్నాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు అంటున్నాడు, అయితే సమూయేలు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని నేను హృదయములను లక్ష్య పెడతాను. ఎంత అద్భుతమైన దేవుడు అండి. పై ఆకారాన్ని చూసి మోసపోవద్దు సమూయేలు, పై రూపాన్ని చూసి మోసపోవద్దు సమూయేలు. అతడు బేషుగ్గా బాగా ఉన్నాడు అనుకుంటున్నావు. నా బయటికి బాగానే ఉన్నాడో, లోపల హృదయము సరిగా లేదు. ఈరోజు ఈ మాట మనలో ఎవరికైనా వర్తిస్తుందేమో. బయటికి నువ్వు చాలా చక్కగా, నీట్గా, అందంగా, నాజూగ్గా, ఆత్మీయంగా, ఆకర్షణీయంగా, అందరితో కలివిడిగా కనిపిస్తావేమో, కానీ లోపల హృదయం మాత్రం సరైనది కాదు. బయటికి పరిశుద్ధంగా కనిపిస్తావేమో, బయటికి ఆత్మీయుడిగా కనిపిస్తావేమో, కానీ వాస్తవంగా లోపల మాత్రం నీ హృదయం సరైనది కాదేమో. దయచేసి గమనించు. నువ్వు చేతిలో బైబిల్ పట్టుకొని ఎంతో చక్కగా మందిరానికి వచ్చి కలిసిన ప్రతి ఒక్కరిని షలోమ్ బ్రదర్, షలోమ్ సిస్టర్ అని పలకరిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కన కూర్చుని ఎంత ఆత్మీయురాలో, ఎంత ఆత్మీయుడో అని వాళ్ళు అనొచ్చు. కానీ వ్యక్తిగతంగా నీ హృదయంలో ఉన్నటువంటి పాపం ఏమిటో వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ నటించే వాళ్ళంటే దేవుడికి అస్సలు గిట్టదండి. వేషధారులు అంటే వేషం ధరించిన వాళ్ళు, భక్తునిగా వేషం ధరించటం, పరిశుద్ధులుగా వేషం ధరించటం, ఆత్మీయులుగా వేషం ధరించటం, ఆత్మీయంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, నలుగురి మధ్య చాలా మంచి వ్యక్తిగా, చాలా ఆత్మీయురాలుగా కనిపించే వాళ్ళు చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. ఎందుక నటన, పనికి మాలిన నటన అని దేవుడు ఖచ్చితంగా వారిని మొట్టిగా వేస్తాడు. అక్కడ వచ్చినటువంటి ఆ కుమారుని చూసి, ఎలీయాబుని చూసి ఖచ్చితంగా ఇతడే అని చెప్పి పాపం సమయంలో ఊగిపోతా ఉంటాడు. ఆగాగా అతడు కాదు, పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూసే దేవుణ్ణి. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరిని దీవిస్తాడు? అందంగా ఉన్నవారినా, ఎత్తైన వారినా, రూపురేఖలు బాగున్న వారినా, చదువు సంధ్యలు ఎక్కువగా ఉన్నవారినా, పదవి పరపతి గలవారినా? లేదండి. మరి హృదయము బాగున్న వారిని దేవుడు దీవిస్తాడు. 13 అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. సౌలో, నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచాలి దేవుడు ఆశపడ్డాడయ్యా. నీ తర్వాత నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు సదాకాలము ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు, సహోదరులు సహోదరు వినండి, దేవుడు తాత్కాలికంగా దీవించేవాడు కాదు. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ టెంపరీ బ్లెస్సింగ్స్ కాదండి, తూతూ మంత్రపు బ్లెస్సింగ్స్ కాదండి. దేవుడు ఎవరిని దీవించినా మంచి మనసుతో దీవిస్తాడు. ఆ దీవెనలు శాశ్వత కాలం ఉండాలని ఆశపడతాడు. ఈరోజు నిన్ను దీవిస్తున్న దేవుడు, సహోదరుడ సహోదరి, శాశ్వతము నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. తుది శ్వాస వరకు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నీ మీద ఉన్న దీవెనలను నీ బిడ్డల మీద ఉంచాలని ఆశపడుతున్నాడు. ఒక స్టూడెంట్గా నేను ప్రార్థన చేసేవాడిని. ఏమని తెలుసా? ప్రభా, ఈరోజు నేను స్టూడెంట్ని, ఓ రోజు పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత పిల్లలు పుడతారు. ప్రభువా, నా పిల్లలు కూడా నాలాగే నిన్ను సేవించాలి, నా పిల్లలు కూడా నాలాగే నిన్ను ప్రేమించాలి, నా పిల్లలు కూడా నాలాగే నీకోసం తృష్ణ కలిగి ఉండాలి. ప్రభువా, నా పిల్లల్ని ఏం చేయబోతున్నావు, నా పిల్లల్ని ఎలా దీవించబోతున్నావు నాకు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. 18-19 సంవత్సరాల వయసులో పిల్లల కోసం ప్రార్థన చేసేవాడిని.
ఏం చేయబోతున్నా నా పిల్లల్ని నాకు తెలియచే ప్రభువా, నా మీదున్న ఆశీర్వాదం నా పిల్లల మీద కూడా ఉండాలి ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసేవాడిని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నీ మీద ఉంచిన నా ఆత్మను, నీ నోట ఉంచిన నా వాక్యాన్ని నీ సంతతికి 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 అనుగ్రహిస్తాను. ప్రియ సహోదరి సహోదరులు, అది ఇప్పుడు వాగ్దానం కాదండి, 89లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో దేవుని కోసం రోషం కలిగి జీవించాలి అని చెప్పి వాక్య పరిచర్య చేయడం మొదలుపెట్టాను. అలా వాక్య పరిచర్య చేయడం మొదలుపెట్టినప్పుడు నా సంగతి బాగుంది ప్రభువా, మన బిడ్డల సంగతి ఏమిటి, ఆ కుమారుల సంగతి ఏమిటి? ఎందుకు అప్పటి నుంచి నాకు నా మనసులో అది ఉండిపోయింది. నాకు దేవుడు కుమారులని ఇస్తాడు, కుమార్తెలు నాకు ఇవ్వడు అని చెప్పి. అంటే కుమార్తెలు ఇష్టం లేక సుమా. సో దేవుడిని అడిగాను నేను, నా పిల్లల సంగతి ఏమిటి అడుగుతున్నాను. తండ్రులు తల్లులు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగారా, ప్రభా నా బిడ్డల సంగతి ఏమిటి? భక్తుడైనటువంటి విలియం కేరీ ఒక మాట అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన కార్యాలు ఆశించు, దేవుని కొరకు శ్రేష్టమైన కార్యాలు తలపెట్టు. చదువు సంధ్యలు లేనివాడు భారతదేశానికి వచ్చి, చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చి 42 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయించగలిగాడు. ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క శక్తి. ప్రభువా నీ బలము కలిగి ఈ దేశంలో శూర కార్యములు చేస్తాను, సాహస కార్యాలు చేస్తాను. ఇతడు సామాన్యుడు కాదు. ఒక సామాన్యుడు అసామాన్యమైన పనులు చేయగలిగాడు. కారణం ఏమిటంటే అసామాన్యమైన దేవుని చేతిలో ఈ సామాన్యుడు పడ్డాడు కాబట్టే అసామాన్యునిగా మారాడో. నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయగలడు. నువ్వు సామాన్యుడివే, అసామాన్యుడైన దేవుని చేతిలో పడితే సామాన్యమైన నిన్ను అసామాన్యునిగా దేవుడు మార్చగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సాధారణమైన వారిని, సాత్వికము కలిగిన వారిని, సాక్ష్యము కలిగిన వారిని, సాహసములు నీ పేరట చెయ్యాలి ఆశించే వారిని వాడుకుంటావు, గొప్ప చేస్తావు, హెచ్చిస్తావు, ఘనపరుస్తావు. అసామాన్యమైన దేవుణ్ణి కలిగిన మేము ఎంతకాలం సాధారణమైన వ్యక్తులుగా మిగిలిపోతాం నాయన. దావీదు గొల్లవాడిగా మిగల్లా దేశానికి రాజు అయ్యాడు. పేతురు చేపలు పట్టేవాడిగా మిగిలిపోలా అసామాన్యమైన సేవకుడిగా తయారయ్యాడు. పనివాడే యోసేపు పనివాడిగా మిగల్లా ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. వీళ్ళందరూ కూడా సాధారణమైన వాళ్ళే, సాత్వికము కలవాళ్ళు, సాక్ష్యము కలవాళ్ళు, సాహస కార్యములు చేసే స్థాయికి చేరిన వాళ్ళు. నాయన అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.